మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. ఓం సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురు పరంపరాం. జ్యోతిష్ శాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఈరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. డిసెంబర్ నెల 14వ తారీఖు లగాయతు డిసెంబర్ 20వ తారీఖు శనివారం వరకు ఉండేటువంటి గ్రహగతుల ఆధారంగా ద్వాదశ రాసుల వారికి ఈ వారం ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతూ ఉన్నాయో ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకుందాం. అందులో భాగంగా ఈ వారం ఉండేటువంటి గ్రహగతుల్ని గమనిద్దాం. ఈ వారంలో ముఖ్యంగా మిథున రాశి యందు వక్రగతిలో గురువు సంచారం చేస్తున్నారు. సింహరాశి యందు కేతు వక్రగతిన సంచారం చేస్తున్నారు. వృశ్చిక రాశి యందు శుక్రబుధులు, ధనురాశి యందు రవికుజులు, కుంభరాశి యందు రాహువు, మీనమందు శనేశ్వరుని యొక్క సంచారం ఉన్నది. చంద్రుడు ఈ వారంలో కన్యా, తుల, వృశ్చిక, ధనురాశుల యందు సంచరించబోతున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ద్వాదశ రాశుల వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు కలగబోతున్నా తెలుసుకుందాం. అందులో భాగంగా మీనరాశి వారికి గత వారంతో పోల్చుకుంటే అనుకూలించేటువంటి గ్రహాల యొక్క సంఖ్య పెరిగింది. మరీ ముఖ్యంగా ఈ రాశి వారులకి దశమంలో రవి ఉండడం, దశమస్తో యథా రవి అర్ధసిద్ధి సదారోగ్య అన్నారు. అంటే అటు రవి ఆర్థిక పరిపుష్టిని కలగజేస్తారు, మరి ముఖ్యంగా ఆరోగ్యకరమైనటువంటి విషయాలకి ఆయన కారణమవుతారు. అలాగే ఈ రాశి వారికి గత వారంతో పోల్చుకుంటే రవి అనుకూలత పెరిగింది, చంద్రుడి అనుకూలత పెరిగింది. ఈ రెండు విషయాలు మనం గమనించవచ్చు. అలాగే దశమంలో దిగ్బలయుక్తుడైనటువంటి కుజుడు కూడా ఉన్నారు. అంటే ఈ గ్రహస్థితి ఏమి చేస్తోంది? మీనరాశి వారిని పాజిటివ్గా ముందుకు తీసుకుపోతూ ఉన్నది. ఎందులోనైనా సరే మనం సాధించగలం అనేటువంటి ఉత్సుకత ఉంటుంది. ఇంతవరకు సరే మనం చేయలేము, లేకపోతే ఇలా నెగటివ్ థాట్స్, నీరసము, నిస్సత్వ, బద్ధకము, పోస్ట్ పోన్మెంటు వీటితోటి ముందుకు వెళుతూ ఉన్నటువంటి మీనరాశి వారు కొంత ఉత్తేజాన్ని పొందగలుగుతారు. మీకు ఇంకొకళ్ళు యాడ్ అవుతారు, వాళ్ళు ప్రేరణ ద్వారా మీరు వాళ్ళు కలిపి ముందుకు వెళుతూ ఉండాలి. పొద్దున్నే లేవడం బద్ధకం, వాకింగ్ చేయడం బద్ధకం, ఎవరో వచ్చి లేపుతారు, నడు వెళ్దా ఉంటారు, వాళ్ళతో పాటు ముందుకు సాగుతూ ఉంటారు. ఇలా ఏదో ఒక ఉత్ప్రేరకం పనిచేస్తూ ఉంటుంది. అదే రవి యొక్క బలం. అది మీలో ఉన్నటువంటి చైతన్యాన్ని కాపాడుతూ ఉంటారు రవిగ్రహము. అలాగే మిగతా దోషాలు ఉన్నాయి. అర్ధాష్టమ గురుని యొక్క స్థితి, ఏలినాటి శని, వ్యయరాహువు, ఇవన్నీ కూడా మీలో ఉండేటువంటి ఆ పాజిటివిటీని తగ్గించేస్తూ ఉంటాయి. కాబట్టి ఎప్పటికప్పుడు మిమ్మల్ని మీరు చాలా ఎనర్జెటిక్గా మార్చుకుంటూ పాజిటివ్గా ఆలోచన చేస్తూ ముందుకు వెళుతూ ఉండడమే చెప్పదగినటువంటి సూచన. ప్రత్యేకించి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మీనరాశి వారికి ప్రతిదీ ప్రతిబంధకంగానే కనబడుతుంది. అన్ని విషయాల్లోనూ కొంత చేదు అనుభవాలనే వీరు తీసుకోవలసి వస్తుంది. కానీ ఈ వారంలో మాత్రం రవి యొక్క బలం చేత కొంత పాజిటివిటీ యాడ్ అవుతుంది. ఆ మార్పు మీరు గమనించవచ్చు. 16వ తారీఖుకి ముందు, 16వ తారీఖుకి తర్వాత ఉండేటువంటి గ్రహస్థితిలో ఖచ్చితమైనటువంటి ఉత్సాహం కనబడుతుంది. కాబట్టి ఇది ఉద్యోగపరంగా, వ్యాపార పరంగా, కుటుంబ పరంగా, అన్నిటి పరంగా కూడా మీకు ఆ మార్పు తెలుస్తూ ఉంటుంది. రవి యొక్క అనుకూలత రాగానే కొంత ఉత్సాహము, లేదా ఏదైనా ఒక చెయ్యాలి అనేటువంటి తపన, లేదు ఏదైనా ఆలోచన, ఎక్కడికైనా వెళ్ళాలి అనేటువంటి థాట్, ఏదో ఒకటి కొత్తది నేర్చుకోవాలి అనేటువంటి ఉత్సాహము, ఇవన్నీ కలుగుతూ ఉంటాయి. కాబట్టి మీనరాశి వారికి గత వారంతో పోల్చుకుంటే ఈ వారంలో గ్రహస్థితులు అనుకూలంగా ఉన్నాయి. కొన్ని కొత్త అవకాశాలు వస్తాయి, కష్టపడతారు, నిరూపించుకుంటారు, అందరి చేత కూడా మంచి పేరుని సంపాదించుకుంటారు. వీరు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికై ఈ వారంలో ప్రత్యేకించి అమ్మవారి యొక్క ఆరాధన, లలితా సహస్రనామం కానీ, దేవీ ఖడ్గమాల స్తోత్రము కానీ, లేదా అమ్మవారికి సంబంధించినటువంటి దుర్గా సప్త శ్లోకి కానీ, ఇవన్నీ కూడా చదువుకుంటూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు ఆదివారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 2, అదృష్ట వర్ణము ఎరుపు. స్వస్తి.